ఈ వ్యవస్థ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, మధ్యలో మళ్ళీ మేము వస్తే మీ అంతు చూస్తామని చెప్పడం, ఏంటిది ఇది ఎట్లా? అంటే పవన్ గారు, సార్. ఇది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ పార్టీ. ఉమ్, అంటే మామూలుగా మనం ఆలోచించే తీరు ఒక రకంగా ఉంటే, పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. ఉమ్, మామూలుగా పొలిటికల్ పార్టీలు కానివ్వండి, లేదంటే రాజ్యాంగబద్ధ బద్ధమైనటువంటి వ్యవస్థలు కానీ చేసే పని ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం, లేకపోతే ప్రభుత్వాలు ప్రజలు సంతోషాలతో ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా ప్రభుత్వం నడపడం అన్నది ప్రభుత్వం యొక్క విధి. ప్రభుత్వం అంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాల యొక్క కర్తవ్యం అది. జనరల్ గా మనం మాట్లాడుకున్నది, మాట్లాడుకోవాల్సింది, ఆ మనకు తెలిసినది, ఆ రాజ్యాంగంలో ఉన్నది, ఆ జనరల్ గా ప్రజలు కోరుకునేది కూడా అదే. అయితే ఇక్కడ ఆ ఏమవుతుందంటే ఈ ఈ ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో ఆ రోజు నుండి, అంటే అఫ్ కోర్స్ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇది రక్తపు పునాదుల మీద పుట్టిన పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ నిజం చేస్తూ ఆ అతని లీడర్ యొక్క మనస్తత్వాన్ని, లీడర్ యొక్క వ్యక్తిత్వాన్ని, లీడర్ యొక్క ఆలోచన తీరును, ఆ పార్టీ యొక్క ఆలోచన తీరును అద్దం పట్టే విధంగా ఈ రోజు వాళ్ళ కార్యకలాపాలు కానివ్వండి, వాళ్ళు మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, వాళ్ళు బెదిరించే తీరు కానివ్వండి, వాళ్ళు చేసిన స్కాములు కానివ్వండి, వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రభుత్వంలో లేనప్పుడు కానివ్వండి, పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలో వచ్చేప్పుడు కానివ్వండి, ఏ రకంగా ఉంది అనేది మనం ఒకసారి గనక వాళ్ళ టైం ట్రావెల్ ను గనక మనం గమనిస్తే లాస్ట్ 15 ఏళ్ల నుంచి ఇది ఆఫ్ కోర్స్ ఇది ఒక 13వ సంవత్సరం నడుస్తుంది అనుకుంటా, 14 సంవత్సరం. ఈ 14 ఏళ్లలో వాళ్ళ యొక్క ఆ ప్రయాణం మనం ఒకసారి తీసుకుంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది. ఇప్పుడు ఇందాక ముప్పాళ్ళ సుబ్బారావు గారు తెనాలో జరిగినటువంటి సంఘటన మీద కండెమ్ చేస్తూ అని అన్నారు. నా ఉద్దేశంలో అది నేను కండెమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పోలీస్ యాక్షన్ అయితే ఉండాల్సిందే. పోలీస్ యాక్షన్ లేకపోతే సమాజంలో భయం భక్తులు ఎక్కడ ఉంటాయంటే ఉంది కానీ అట్లా అంటే ఏది బహిరంగంగా ఆ విధంగా చేయడం విత్ ఏంటి? ఇన్ ది లానే. ఒకటి పోలీస్ యాక్షన్ లో అది కూడా ఒక ఉంటది. పోలీస్ యాక్షన్ అనేది ఉంటది. పోలీస్ యాక్షన్ అనేది సమాజంలో గనక పోలీసులు మేము ఉన్నాము, మీరు చట్టాన్ని గౌరవించాలా, మీరు నేరం చేస్తే ఆ పరిస్థితులు ఈ రకంగా ఉంటాయన్నది కొన్నిసార్లు చూపించకపోతే మేబీ మనం టూ మచ్ మనం ఏమంటామంటే టూ మచ్ గా మనం గనక ఎక్కువ ఆలోచిస్తే, అంటే ఎక్కువ రకమైనటువంటి ఏమంటారు దాన్ని, చెప్పాలంటే టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ, టూ మచ్ డెమోక్రసీని ఎంజాయ్ చేయాలంటే కూడా సాధ్యపడదు. అది 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 అన్ని వేళలా సాధ్యపడదు. అది విత్ ఇన్ ది లిమిట్స్, ఆఫ్ ది లా, డ్యూ కోర్స్ ఆఫ్ ది లా నువ్వు ఫాలో అవ్వాలా. నువ్వు టూ మచ్ ఆఫ్ డెమోక్రసీని నువ్వు ఒక క్లాజును, ఒక ఆర్టికల్లో ఒక పాయింట్ ను పట్టుకొని నువ్వు దానికి నీకు తోచినట్టు అంటే నువ్వు దీంట్లో యాక్షన్ సార్ చేస్తాను ఇప్పుడు అంటే మీరు ఒప్పుకోను. అంటున్నట్టుగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఏదైనా ఉంటుంది, కానీ వాళ్ళకు లోబడే ఉండాలి. అదంతా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు. అది లోబడే ఉండాలి. నేను అదే అంటున్నాను, అవును. లోబడే ఉండాలి. అంటే నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అనేసి పక్కన అమనాభూతులు తిడతాను, అది అది లేకపోతే ఇష్టం వచ్చేట్లు మాట్లాడతాను, ఇష్టం వచ్చిన ప్రేరేపణలన్నీ కూడా మాట్లాడతాను, దేశం గురించి మాట్లాడతాను, రాష్ట్రం గురించి మాట్లాడతాను, వ్యక్తుల గురించి మాట్లాడతాను, వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతాను. అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి రాదు. అది అవును. అట్లాగే మనం చేసే ప్రతి యాక్షన్ అండ్ ఇనాక్షన్ రెండో కూడా విత్ ఇన్ ది లాలోనే ఉండాలి తప్ప మనకేదో అపరిమితమైనటువంటి స్వేచ్ఛా వాయువులు రాజ్యాంగం కల్పించింది అనుకొని ఎవరైతే ఫీల్ అవుతారో అలాంటి వాళ్లకు కొన్ని సందర్భాల్లో పోలీస్ యాక్షన్, పోలీస్ ట్రీట్మెంట్ అవసరము. నేను మళ్ళీ చెప్తున్నా, అవసరమే. ఎందుకంటే అది గన లేదనుకోండి, ఈ ప్రజలు కాదు, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణులకు పోయే అవకాశం ఉంది. ఏమి చేసినా, ఏ రకంగా ప్రవర్తించినా. మేబీ ముప్పాల సుబ్బారావు గారు ఒప్పుకోకపోవచ్చు దాన్ని, కానీ అమెరికా లాంటి దేశంలోనూ అమలవుతుంది ఈ రకమైన పోలీస్ యాక్షన్.
ప్రపంచ దేశాల్లోనూ పోలీస్ యాక్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉండాల్సిందే. ఉండకుండా ఉంటే నేరస్తులకు కరడు గట్టినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సభ్య సమాజం మీద పడి లూటు చేసేసి ప్రజల రక్తాలను తాగేస్తారు. ఓకే. సో ప్రజలు కూడా కనిపించేటట్టు కొన్ని కొన్ని క్రియలు, చర్యలు పోలీసులు చేపట్టడం అన్నది నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతంగా నేను సమర్థిస్తా. రైట్. ఇది నా వ్యక్తిగతంగా చెప్పి, ఎందుకంటే విత్ ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ ది లాలో మనం అన్ని చేస్తున్నాము అంటే ప్రజలు కూడా, ఇప్పుడు నేను ఐ విల్ టేక్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ప్రజల నుంచి ఏమైనా మేబీ అది తప్ప, రైటా, అమాయకుల, ఇది వాటి జోలికి పోలేదు. వాటి జోలికి పోను. నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది దాని మీద. అయితే సంఘటనకు సంబంధించినటువంటి వరకు మాత్రమే మాట్లాడతాను. ప్రజలు దాన్ని హర్షించారు, పూలు చల్లారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అప్రిషియేట్ చేశారు కదా తెలంగాణ సీఎం. అతని గురించి వదిలిపెట్టేద్దాం. నేను చెప్తాను, నేను ప్రజల గురించి చెప్తున్నా. ప్రజలు పూలు చల్లారు ఐపీఎస్ ఇప్పుడు సజ్జనార్ మీద. అవును. అంటే ఏంటి, ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఇన్స్టెంట్ గా వాళ్ళకు కావలసినటువంటి రిజల్ట్ ను గనక చూపించకపోతే కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా హర్షించరు. ఒక కానిస్టేబుల్ ని ఇష్టం వచ్చేట్లు కొడితే వాళ్ళ భార్య వచ్చి బయటకు వచ్చి మాట్లాడి నాకు రక్షణ లేదు అన్నప్పుడు పోలీస్ ఏం చేయాలా? మరి పోలీస్ ఏం చేతులు కట్టుకో కూర్చోవాలా? సో ఐ డోంట్ లైక్ దట్. ప్రజలు కొన్ని సందర్భాల్లో ఇన్స్టెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఐ టు యాక్సెప్ట్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ పోలీస్ పీపుల్ ఎవరైతే యాక్షన్ తీసుకున్నారు. ఇంకా రెండో మాట మీరు చెప్పినట్టు పవన్ గారు, వీళ్ళ యొక్క మనస్తత్వం ఉంది చూసారా, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే ఎప్పుడో ఏదో వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా, ఎప్పుడో ఏదో కాదు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడో ఏదో కాదు. వాళ్లను పోలీస్ డిపార్ట్మెంట్ రౌడీ షీటర్లుగా గుర్తించి మీరు యాంటీ సోషల్ మెంట్లు వాళ్ళను పోలీస్ రాడార్ లో పెట్టింది. అవును, రాడార్ లో పెట్టి వాళ్ళ అణువణువు వాళ్ళను గమనించుకున్నటోళ్లను వాళ్ళను పోలీస్ యాక్షన్ తీసుకుంటే తప్పు చేశారని చెప్పి నువ్వు వాళ్ళను పరామర్శించడానికి వచ్చావు. అట్లాగే నిన్న చెవిరెడ్డి, అట్లాగే గత ప్రభుత్వంలో ఎవరిని మర్డర్ చేసిన వాళ్ళని, రేప్ చేసిన వాళ్ళని, ఆడవాళ్ళని తీవ్ర హింసలు పెట్టిన వాళ్ళని, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ అందరినీ కూడా నువ్వేం చేసావు? దగ్గరకు తెరిచి పెట్టుకున్నావు. అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? అంటే ఇంకో కోణం చూపిస్తున్నావా? సమాజానికి ఇంకో కోణం చూపిస్తున్నావా? ప్రభుత్వం ఈ పార్టీలు అంటే మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు కాకుండా, ప్రోగ్రెసివ్ కాకుండా ఇంకో కోణం చూపించి ఆ కోణంలో మేము ఈ రకంగానే దౌర్జన్యాలు, దాష్టికాలు ఇవి చేస్తాము, ఈ రకంగా బెదిరిస్తాము, మీరు లోబడి ఉండాలా, మాకు